పచ్చని పొలాలతో నిండిన ఒక గ్రామం. పొద్దున్న సూర్యకాంతి మెల్లగా గ్రామం మీద పడుతోంది. ఆ గ్రామం అంచున ఒక చిన్న గుడిసె ఉంది. ఆ గుడిసె ముందు ఒక కోళ్ల గుంపు చూడ ముచ్చటగా తిరుగుతూ ఉన్నాయి. కొన్ని కోళ్లు నేల తవ్వుతూ గింజలు తింటున్నాయి. కొన్ని ఒకదానితో ఒకటి ఆటలాడుకుంటున్నాయి. కొన్ని చిన్నగా ఎగిరి పడుతున్నాయి. అవి అన్నీ కలిసి ఉంటాయి, కలిసి ఆహారం తింటాయి, కలిసి ఆడుకుంటాయి. ఒక కోడి మరొక కోడికి ఆహారం చూపిస్తుంది. మరొకటి చిన్న కోడిపిల్లలను కాపాడుతూ కనిపిస్తుంది. వాటికి ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ. ఒకటి బాధపడితే మిగతావి వెంటనే దగ్గరికి వచ్చేవి. సంతోషమైతే అన్నీ కలిసి పంచుకునేవి. అన్ని కోళ్లు ఒకచోట చేరి విశ్రాంతి తీసుకుంటాయి. ఆ చిన్న గుంపులో ప్రేమ, ఐక్యత మరియు ఆనందం నిండిపోయి ఉండేది. ఒక కోడి కొంచెం నిశ్శబ్దంగా పక్కకు వెళ్లి కూర్చుంటుంది. ఇతర కోళ్లు ఇంకా ఆడుకుంటూనే ఉంటాయి. కాని ఒకరోజు ఆ ఆనందం మారబోతోందని వాటికి తెలియదు. ఆ గుంపులో ఒక కోడి నెమ్మదిగా బలహీనంగా మారడం, తినలేకపోవడం, ఒంటరిగా కూర్చోవడం చేస్తోంది. ఆ కోడి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. ఆ రోజునుంచి దాని జీవితం మారిపోయింది. మిగతా కోళ్లు దూరంగా నిలబడటం, నిశ్శబ్దంగా మాట్లాడుకోవడం, ఇది అంటువ్యాధి అయి ఉండొచ్చు, మనకు సోకితే దాని దగ్గరకు వెళ్ళొద్దు. భయం ప్రేమను మించిపోయింది. ఆ కోడి ఒంటరిదైపోయింది. ఎవరూ తన దగ్గరకు రాకపోవడంతో ఆ కోడి ఒక నిర్ణయం తీసుకుంది. నేను వాళ్లకి ఇబ్బంది కాకూడదు అని. ఆ కోడి నెమ్మదిగా గుంపు నుండి దూరమై ఒంటరిగా గుహలోకి వెళ్లిపోయింది. ఒక చిన్న పక్షి, హమ్మింగ్ బర్డ్, ఎగురుకుంటూ గుహలోకి వచ్చింది. కోడిని చూసింది. ఆ చిన్న పక్షి గుండెల్లో మాత్రం ఇంకా దయ బతికే ఉండటంతో, అయ్యో, నువ్వు ఇక్కడ ఒంటరిగా ఎందుకు ఉన్నావు అని అనారోగ్యంతో బాధపడుతున్న కోడిని చూసి అడిగింది. నా అనారోగ్యం చూసి మా గుంపులో ఎవరూ నా మీద దయ చూపలేదు. నాతో మాట్లాడటం మానేశారు. నాకు వచ్చిన ఇన్ఫెక్షన్ వాళ్లకు అంటుకుంటుందేమోనని భయపడి నాకు దూరంగా ఉంటున్నారు. మొదట కొంచెం బాధపడినా తరువాత వాళ్ల భయాన్ని అర్థం చేసుకున్నాను. వాళ్ల భయం న్యాయమైందని గ్రహించి నేనుగా ఒంటరిగా ఉండటానికి ఈ గుహకు వచ్చాను. మా గుంపులోని ఎవరూ కనీసం నన్ను చూడటానికి కూడా రాలేదు అని పక్షి దగ్గర చెప్పింది. హమ్మింగ్ బర్డ్ కోళ్ల గుంపు దగ్గరకు వెళ్ళింది. మీ స్నేహితుడు చాలా అనారోగ్యంగా ఉన్నాడు. ఎవరో ఒకరు అతని దగ్గర ఉండాలి, కోళ్ల గుంపు దగ్గర చెప్పింది పక్షి. కోళ్ల ముఖాల్లో సందేహం. తర్వాత కుంటి శాకులు చెప్పటం మొదలుపెట్టినాయి. నాకు పని ఉంది అని కొన్ని కోళ్లు చెప్పినాయి. నేను బిజీగా ఉన్నాను అని మరికొన్ని కోళ్లు చెప్పగా, కొన్ని కోళ్లు నాకు భయం వేస్తోంది అంటూ చెప్పినాయి. ఎవరూ రానని చెప్పటంతో హమ్మింగ్ బర్డ్ ఒంటరిగానే మళ్లీ గుహకు వెళ్ళింది. గుహలో గాఢమైన చీకటి. నీటి చినుకులు టపటప మోగుతున్న శబ్దం. కోడి బలహీనంగా పడుకోనుంది. హమ్మింగ్ బర్డ్ నెమ్మదిగా లోపలికి వచ్చి కోడి పక్కన కూర్చుంది. నేను వచ్చాను. నువ్వు ఒంటరిగా లేవు, చెప్పింది హమ్మింగ్ బర్డ్. నువ్వు మళ్లీ వచ్చావా? వాళ్లందరూ అడిగింది కోడి. వాళ్లు భయపడ్డారు. కాని నాకా భయం లేదు. స్నేహం భయం కంటే పెద్దది, చెప్పింది హమ్మింగ్ బర్డ్. కోడి కొంచెం కదిలి నొప్పితో ఊపిరి తీసుకుంది. నాకేమో నేను మళ్లీ బలంగా అవుతానో లేదో తెలియదు, చెప్పింది కోడి. హమ్మింగ్ బర్డ్ ఆత్మస్థైర్యంతో, అలా అనకు. నేను నీకు నీళ్లు తెచ్చాను, కొంచెం తాగు. కోడి చిన్నగా తాగుతూ, ధన్యవాదాలు. నువ్వే నిజమైన స్నేహితుడివి, హమ్మింగ్ బర్డ్ చెప్పింది. రాత్రి ఎంత చీకటిగా ఉన్నా ఉదయం వస్తుంది. నువ్వు కూడా మళ్లీ లేస్తావు. నువ్వు ఉన్నావంటే నాకు ధైర్యంగా ఉంది, అన్నది కోడి. నేను ఇక్కడే ఉంటాను, నీకు బలం వచ్చే వరకు, చెప్పింది హమ్మింగ్ బర్డ్ కోడి పక్కనే కూర్చుంటూ. గుహలో నిశ్శబ్దం. కాని ఇప్పుడు అది ఒంటరితనం కాదు, స్నేహంతో నిండిన నిశ్శబ్దం. కోడి చివరి శ్వాస తీసుకోవడంతో హమ్మింగ్ బర్డ్ ఉదయం కోళ్ల గుంపు దగ్గరకు వెళ్ళింది. మీ స్నేహితుడు ఇక లేడు, చెప్పింది హమ్మింగ్ బర్డ్. నిశ్శబ్దం. కోళ్లు తలలు వంచుకున్నాయి. కొన్నిటికి పశ్చాత్తాపం కలిగింది. ఒక కోడి చెప్పింది, మనమంతా వెళ్లాల్సింది. ఇంకో కోడి చెప్పింది,
నేను అతని దగ్గర ఉండాల్సింది. మరో కోడి చెప్పింది, మనకు సమయం ఉండేది. తర్వాత అవి గుహకు వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. అది చాలా దూరంలో ఉన్నా దానికి గౌరవం తెలపడానికి వెళ్ళాలి. ఇప్పుడు మాత్రం మాటలు మాత్రమే మిగిలాయి అని చెప్పి పక్షి ఎగిరిపోయింది. గుంపు గుహకు వెళ్లడం, పూలు ఉంచడం, నిశ్శబ్దంగా నిలబడటం. జీవించి ఉన్నప్పుడు ఎవరూ రాలేదు. చనిపోయిన తర్వాత అందరూ వచ్చారు. మనిషిని అందరూ ప్రేమించే రోజు అతను లేని రోజే అతని అంత్యక్రియలప్పుడు. అతని గురించి మంచి మాటలు చెబుతారు. అతను బ్రతికి ఉన్నప్పుడు అందరికీ సహాయం చేశాడు. ఇతరులకు అవసరమైన సమయంలో నేనున్నానని మొదటగా నిలబడతాడు. మనిషిని అందరూ ప్రేమించి గౌరవించే రోజు అతను పాడెమీద ఉన్న రోజే. అతని అంత్యక్రియలప్పుడు అందరూ మంచిగా మాట్లాడతారు. అతను ఎంతో విలువైనవాడు అని అంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.